నమస్తే మామ. ఈరోజు వీడియోలో అయితే సిఎస్కే ఫుల్ స్క్వాడ్ అనాలిసిస్, ప్రాబబుల్ 11, ఇంపాక్ట్ ప్లేయర్ అండ్ వాళ్ళ టీం ప్రతి ఒక్కటి అయితే చూద్దాం. ఇంతకు ముందు వరకు చూసింది ఒక ఎత్తు, ఇప్పుడైతే సిఎస్కే స్క్వాడ్ చాలా బాగుంది. సంజు శాంసన్ అడిషన్ కావడంతో ఈ స్క్వాడ్ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే రవీంద్ర జడేజా లేన్ లోడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ డెవల్ బ్రావిస్ లాంటి గన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఈసారి అయితే ఈ రుతురాజ్ ఆయన కప్పు కొడతారా లేదా చూద్దాం. ఎవరైనా ఆపగలరా ఈ టీంని చూద్దాం. ఫస్ట్ అయితే వీళ్ళ ఫుల్ స్క్వాడ్ చూస్తే బ్యాటర్స్ అండ్ వికెట్ కీపర్స్ కాలంలో ఫస్ట్ అయితే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఆడుతున్నాడు. ప్రతి సీజన్ కూడా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు, మంచి రన్స్ కొడుతున్నాడు. ఖచ్చితంగా ఒక 400-500 రన్స్ అయితే పక్కా ఇస్తున్నాడు. లాస్ట్ ఇయర్ వరకు అయితే ఓపెనింగ్ చేసిండు, కాకపోతే ఈసారి సంజు శాంసన్ రావడంతో ఖచ్చితంగా 1 డౌన్లోకి వెళ్ళాల్సిందే. మంచి క్యాప్టెన్సీ చేసిండు ధోని సలహాలతో. నెక్స్ట్ అయితే ఎంఎస్ ధోని వికెట్ కీపర్, ఎవర్ గ్రీన్, ఆల్ టైమ్ గోట్ అని చెప్పాలి. ఎంఎస్ ధోని అయితే ప్రతి సీజన్లో కూడా మంచిగా ఆడుతున్నాడు. డౌన్ ద ఆర్డర్ వచ్చి ఇప్పటికి కూడా వికెట్ కీపింగ్ చేయడం అంటే నాట్ ఏ జోక్. ఇంత ఏజ్ వచ్చినాక కూడా వికెట్ కీపింగ్ చేసుకుంటా ఐపీఎల్ ఆడి ఫినిషింగ్ చేయడం అంటే చాలా గ్రేట్. అసలు మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు, మంచి స్ట్రాటజీస్. రుతురాజ్ కూడా చాలా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాడు, ధోని వెనకాల నుండి నడిపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ అయితే సంజు శాంసన్ అయితే ఈ టీంలోకి రావడం వల్ల ఈ టీం కలనే మారిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు వరల్డ్ కప్ గెలిపించి వస్తుండో, లైన్గా 3 నాకౌట్ మ్యాచ్లు మంచిగా ఆడి మంచి సూపర్ ఫామ్లో వస్తున్నాడు. మంచి అడిషన్ అవుతాడు. అంటే సంజు శాంసన్ చూస్తేనే భయపడాలి బౌలర్స్, అట్లున్నాడు ఇప్పుడు. అలాంటి ఫామ్లో ఉన్నాడు సంజు శాంసన్. అయితే ఖచ్చితంగా వీళ్ళకి ఓపెనింగ్ అయితే చేస్తాడు, ప్లేయింగ్ 11 డైరెక్ట్. నెక్స్ట్ అయితే డెవల్ బ్రావిస్ అయితే వీళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఆడే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే ఒక పాజిటివ్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్లో వచ్చి చాలా మంచిగా ఆడిండు, చాలా విధ్వంసం చేసిండు 6లో 4లతోని. చాలా అగ్రెసివ్ బ్యాట్స్మెన్ డెవల్ బ్రావిస్ అయితే. ఖచ్చితంగా వీళ్ళకి 11లో ఉండే ప్లేయరే. నెక్స్ట్ అయితే సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళు 50 lakhs బేస్ ప్రైస్ కొన్నారు. సర్ఫరాజ్ ఖాన్ అయితే మ్యాక్సిమం వీళ్ళకి ఒక బ్యాకప్ ప్లేయర్గా ఉంటాడు. కాకపోతే సర్ఫరాజ్ ఖాన్ లాంటి యంగ్స్టర్స్ని కూడా వీళ్ళు గ్రూమ్ చేయడం అనేది చాలా ప్లస్ పాయింట్. నెక్స్ట్ అయితే ఆయుష్ మాట్రే లాస్ట్ ఇయర్ ఎంత విధ్వంసం చేసిండో చూసారు ఐపీఎల్ సెకండ్ హాఫ్లో. ఆర్సీబీ మీద ఆడిన ఇన్నింగ్స్ అయితే ఇప్పటికీ హైలైట్. అంత పెద్ద బౌలర్ హ్యాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ లాంటి వాళ్ళని కూడా చాలా మంచిగా ఆడిండు. ఈసారి అయితే సంజు శాంసన్తో కలిపి ఖచ్చితంగా ఓపెనింగ్ చేసేస్తాడు. 18 ఏళ్ళే, కాకపోతే చాలా ఫ్యూచర్ ఉంది. సిఎస్కే లాంటి టీంలో ఆడాడు కాబట్టి ఖచ్చితంగా మంచిగా గ్రూమ్ చేస్తారు, ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. నెక్స్ట్ అయితే ఉరుల్ పటేల్ కూడా వికెట్ కీపింగ్ ఆప్షన్ ఉంటాడు, ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఇతను కూడా చాలా మంచి టాలెంట్, డొమెస్టిక్లో మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా 2-3 ఛాన్స్లు ఇచ్చారు, చాలా బాగా ఆడిండు. నెక్స్ట్ అయితే కార్తిక్ శర్మని అయితే ఏకంగా 14 కోట్లు పైన పెట్టి కొన్నారు. చాలా మంచి ప్లేయరు, డొమెస్టిక్లో ఇప్పుడు మంచిగా ఆడుతున్నాడు. కొన్ని లీగ్స్లో కూడా చాలా పర్ఫామ్ చేసిండు, స్టేట్ లీగ్స్ అలా. సో అందుకే ఇంత ప్రైస్ పెట్టరు ఈ యంగ్స్టర్కి, చాలా యంగ్స్టరు. అండ్ ధోనికి ఫ్యూచర్ లాగా గ్రూమ్ చేస్తారు 100%. ఇప్పుడైతే ఛాన్సెస్ రావు మ్యాక్సిమం ఈ యంగ్స్టర్కి. నెక్స్ట్ అయితే ఆల్రౌండర్ చూసుకుంటే ఫస్ట్ ఆల్రౌండర్ శివం దుబే కూడా T20 వరల్డ్ కప్లో కొన్ని కీలకమైన పర్ఫార్మెన్సెస్ ఇచ్చి వరల్డ్ కప్ గెలిచి వస్తున్నాడు. ఆ జోష్ అనేది ఉంది. ఖచ్చితంగా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు శివం దుబే. త్రూ అవుట్ ద టోర్నమెంట్ వరల్డ్ కప్లో చాలా బాగా ఆడిండు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా టీం అంతా ఫెయిల్ అయినా కూడా శివం దుబే ఫెయిల్ కాలేదు. శివం దుబే ఒంటి చేత్తో పోరాడిండు. ఈసారి అయితే టీం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి శివం దుబేకి చాలా ఆడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. మంచిగా మిడిల్ ఆర్డర్లో స్పిన్నర్స్ని మంచిగా కొడతాడు, పేస్ బౌలింగ్ని మంచిగా కొడతాడు, ఫినిషింగ్ కూడా చేస్తాడు. అండ్ బౌలింగ్తో కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇంతవరకు శివం దుబేని సిఎస్కే వాళ్ళు బౌలింగ్కి వాడలేదు, బౌలింగ్ కూడా వాడితే చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మంచి ప్లేయర్ అవుతాడు శివం దుబే అయితే. నెక్స్ట్ అయితే అంశుల్ కాంబోజ్ అయితే ఒక మంచి పేసర్ అండ్ మంచి బ్యాట్స్మెన్ కూడా. రంజీలో సెంచరీలు ఉన్నాయి అంశుల్ కాంబోజ్కి. బౌలింగ్ ఆల్రౌండర్ అని చెప్పాలి, ఖచ్చితంగా స్క్వాడ్లో ఉండాలి. లాస్ట్ ఇయర్ అని ఛాన్స్ లేదు, ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా మంచి ఛాన్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఎలా ఉండే ప్లేయరే అంశుల్ కూడా. నెక్స్ట్ అయితే జెమీ ఓవర్టన్, ఇతడైతే ఇంగ్లాండ్ ఆల్రౌండరు, బౌలింగ్ ఆల్రౌండరు, మంచి పేస్ వేస్తాడు, మంచి హైట్ ఉన్నాడు. సో చాలా మంచి ప్లేయరు, కాకపోతే మ్యాక్సిమం బ్యాకప్ ప్లేయర్గానే ఉంటాడు. T20 ఇంతవరకు అంత ప్రూవ్ చేసుకోలేదు, కాకపోతే టెస్ట్లలో చాలా మంచి ప్లేయరు. నెక్స్ట్ అయితే రమణ కృష్ణ గ్రోసు, ఈ ప్లేయర్ అయితే కూడా ఇండియన్ ఆల్రౌండరు, డొమెస్టిక్ ప్లేయరు. వీళ్ళు గ్రూమ్ చేసుకుంటారు ఖచ్చితంగా. ప్రశాంత్ వీర్ నెక్స్ట్ 14 crores పైన పెట్టారు ఈ యంగ్స్టర్కి అయితే. 19 year old, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ చేస్తాడు అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఖచ్చితంగా 11 ఉండే ప్లేయరే. బౌలింగ్ ఆల్రౌండరు, ధోనితో పాటు ఫినిషింగ్ బాధ్యతలు తీసుకుంటాడు. లైక్ జడేజా రిప్లేస్మెంట్ అని చెప్పాలి. ఖచ్చితంగా ప్రశాంత్ వీర్ అయితే 11లో ఉండే ప్లేయరే. జడేజా లేడు కాబట్టి ఖచ్చితంగా ఒక లోటు అయితే కనిపిస్తుంది వీళ్ళ టీంకి. కాకపోతే యంగ్స్టర్ని అయితే గ్రూమ్ చేసుకుంటారు, 19 year old యంగ్స్టర్. నెక్స్ట్ అయితే అమన్ ఖాన్ కూడా ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండరు.
చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. గతంలో కోల్‌కతాకి ఆడిండు, ఢిల్లీకి ఆడిండు. చాలా మంచి పర్ఫార్మర్. కానీ ఛాన్సెస్ వస్తాయా రావా అనేది డౌటే. కానీ ఒక మంచి పొటెన్షియల్ ఉన్న ఆల్రౌండరే డొమెస్టిక్‌లో. నెక్స్ట్ అయితే మాథ్యూ షాట్ అతను ఆస్ట్రేలియా ప్లేయరు. ఆస్ట్రేలియా ఓపెనర్‌గా ఆడిండు. ఆహ్, అక్కడ బీబీఎల్ లీగ్స్‌లలో చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చిండు. ఒక రిప్లేస్‌మెంట్ అని చెప్పొచ్చు. డెవాల్ బ్రేవిస్ లాంటోళ్ళకి ఒక రిప్లేస్‌మెంట్‌గా ఉంటాడు మాథ్యూ షాట్ అయితే. మంచి అగ్రెసివ్ ప్లేయర్. నెక్స్ట్ అయితే జాక్ ఫోల్స్ కూడా ఒక మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆల్రౌండరు. నెక్స్ట్ అయితే బౌలర్స్ చూసుకుంటే బౌలర్స్‌లో ఫస్ట్ అయితే ఖలీల్ అహ్మద్ అయితే ఈ టీమ్‌కి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బాగా పర్ఫార్మెన్సెస్ ఇచ్చిండు. కానీ లాస్ట్ ఇయర్ అయితే మొత్తం ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాడు. ఒక లెఫ్ట్ హ్యాండ్ అంటే పవర్ ప్లేలో ఏస్తాడు, డెత్‌లో ఏస్తాడు. కాకపోతే పవర్ ప్లేలో ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటాడు. కానీ ఈసారి ఇంకా మంచి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఛాన్స్ వస్తాయో రావో తెలీదు. నెక్స్ట్ అయితే నూర్ అహ్మద్ అయితే లాస్ట్ ఇయర్ వీళ్ళకి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయరు. ఎవ్వరు పర్ఫామ్ చేయకపోయినా నూర్ అహ్మద్ అయితే పర్పుల్ క్యాప్ వెంటాడిండు. చాలా మంచి ప్లేయరు. ఆ చెపాక్ లాంటి పిచ్చెస్‌లో ఇంకా చాలా బాగా ఏసిండు స్పిన్ను. అతనికి బాగా సూట్ అయింది ఆ చెపాక్ పిచ్ అయితే. ఈసారి కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఈ యంగ్‌స్టర్ పైన. ఖచ్చితంగా ఈసారి కూడా ఒక పర్పుల్ క్యాప్ హోల్డర్ అయితే అవుతాడనుకుంటున్నా. అంటే ఖచ్చితంగా కాంపిటీషన్ ఇస్తాడు. నెక్స్ట్ అయితే ముఖేష్ చౌదరి కూడా వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ సీము. ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి లైక్ టు లైక్ పేసర్స్ అనుకోండి. కాకపోతే ముఖేష్ చౌదరి కూడా మంచి యంగ్‌స్టర్. వీళ్ళు మంచిగా గ్రూమ్ చేసుకుర్రు. కానీ ఈసారి కూడా ఛాన్సెస్ వస్తాయో రావో డౌటే. నెక్స్ట్ అయితే నథన్ ఎలిస్ అయితే ఆస్ట్రేలియన్ బౌలరు. స్లో బాల్స్ మంచిగా ఏస్తాడు. మంచి వేరియేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెడతాడు. అంటే అవతల టీమ్ ఒక హై మూమెంట్‌లో ఉన్నప్పుడు ఆ స్కోర్ బోర్డ్ అనేటిని కట్టడి చేసేస్తాడు. అలాంటి ప్లేయరు స్లో బాల్స్ వేసేసి బ్యాట్స్‌మెన్‌ని కన్‌ఫ్యూజ్ చేసేస్తాడు. మంచి వికెట్ టేకర్ కూడా. గతంలో పంజాబ్‌కి చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చిండు. నెక్స్ట్ అయితే శ్రేయస్ గోపాల్ అయితే మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న డొమెస్టిక్ స్పిన్. ఈ టీంలో అయితే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న స్పిన్నర్ అయితే శ్రేయస్ గోపాలే. ఎందుకంటే చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఐపీఎల్‌లో గానీ, డొమెస్టిక్‌లో గానీ, ఇండియన్ పరంగా మంచి వెరైటీ స్పిన్నరు. నెక్స్ట్ అయితే గుర్జన్‌ప్రీత్ సింగ్. తనైతే మంచి బౌలర్ ఈయన కూడా. నెక్స్ట్ అయితే అఖిల్ హుసేన్ అయితే మొన్నటి వరకు అయితే టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 ఉన్నాడు. వెస్టిండీస్ స్పిన్నరు. మంచి బాల్‌ని మంచిగా టర్న్ చేస్తాడు. అలాంటి చెపాక్ లాంటి పిచ్ చాలా సూట్ అయితది. కానీ ఇతనైతే మాక్సిమం నూర్ అహ్మద్‌కి బ్యాకప్‌లాగా తీసుకుర్రు. వీళ్ళు బ్యాకప్‌లు కూడా చాలా బాగా తీసుకుర్రు సీఎస్‌కే వాళ్ళు ఈసారి. నెక్స్ట్ అయితే మ్యాట్ హెన్రీ అయితే న్యూజిలాండ్ ప్రీమియం పేస్ బౌలరు. మంచి మంచి పవర్ ప్లేలో మంచిగా ఏస్తాడు. మంచి వేరియేషన్స్ ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్ చాలా బాగా వేరియేషన్స్ ఉంటాయి. పెద్ద పెద్ద బ్యాట్స్‌మెన్‌ని కూడా ఇబ్బంది పెట్టిండు గతంలో. న్యూజిలాండ్‌కి అయితే కీ బౌలరు. ఖచ్చితంగా 11లో ఉండాల్సిందే. నెక్స్ట్ అయితే రాహుల్ చహర్‌ని అయితే వీళ్ళు చాలా ఒక 3 కోట్లు అట్లా పెట్టిర్రు. మంచి ప్లేయర్ రాహుల్ చహర్ కూడా. మంచి స్పిన్ ఏస్తాడు. మాక్సిమం శ్రేయస్ గోపాల్, రాహుల్ చహర్ కూడా లైక్ టు లైక్ ప్లేయర్స్. వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్‌లో వీళ్ళని ఆడిపించుకోవచ్చు. నెక్స్ట్ అయితే సీఎస్‌కే ప్రాబబుల్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ అయితే చూద్దాం. అంటే సీఎస్‌కే ప్రాబబుల్ 11లో ఫస్ట్ అయితే సంజు శాంసన్ ఓపెనర్‌గా ఆడతాడు. సంజు శాంసన్ ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడో మీకు అందరికి తెలుసు. ఖచ్చితంగా ఓపెనింగ్ ఆడతాడు. చాలా అడ్వాంటేజ్ ఉంటది. ఫస్ట్ 6 ఓవర్స్ అయితే మంచి స్కోర్ రాబట్టాలని చూస్తాడు. ఈ మధ్యలో అయితే లాస్ట్ వరకు ఆడుతుండు. ఖచ్చితంగా ఈ సీజన్‌లో అయితే ఒక 2, 3 సెంచరీలు కొట్టేటట్టే కనిపిస్తుండు. అలాంటి ఫామ్‌లోనే సంజు శాంసన్. నెక్స్ట్ అయితే ఆయుష్ మాత్రే అయితే ఈ 18 ఇయర్ యంగ్‌స్టర్ అండర్ 19 వరల్డ్ కప్ గెలిపించి వస్తుండు కెప్టెన్‌గా. చాలా మంచి స్కోప్ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మంచి మంచి ఇన్నింగ్స్ ఆడిండు. ఈసారి కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరు ఓపెనింగ్ కాంబినేషన్ అయితే పక్కా సెట్ అయితది. ఎందుకంటే ఇద్దరు కూడా అగ్రెసివ్ ఓపెనర్సు. చాలా బాగుంటది. నెక్స్ట్ అయితే రుతురాజ్ గైక్వాడ్ అయితే చాలా కన్సిస్టెంట్ ప్లేయరు. లాస్ట్ 4, 5 సీజన్స్‌ల చాలా బాగా ఆడిండు. కన్సిస్టెంట్‌గా రన్స్ కొడతాడు. ఆల్రెడీ 2021లో ఆరెంజ్ క్యాప్ అయితే కొట్టిండు. దాని తర్వాత మళ్ళా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. లాస్ట్ ఇయర్ కెప్టెన్ కూడా చాలా ఆకట్టుకుండు. ఈసారి కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కొంచెం ప్రెషర్ అయితే ఉంటది ఈ యంగ్‌స్టర్ పైన. నెక్స్ట్ అయితే శివం దుబే అయితే వరల్డ్ కప్ గెలిచి వస్తున్నాడు. చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి కూడా ఆ స్పిన్నర్లని మిడిల్ ఓవర్లలో కొట్టడం కానీ, ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా శివం దుబే అయితే నెంబర్ 4లో ఆడాల్సిందే. నెక్స్ట్ అయితే డోయల్ బ్రేవిస్ అయితే ఆ మిడిల్ ఆర్డర్లో చాలా ఒక గన్ ఫినిషింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ ఆప్షన్ ఇస్తాడు. మిడిల్ ఓవర్స్లో కానీ, డెత్ ఓవర్స్లో కానీ రన్స్ కొట్టాలంటే, సిక్స్‌లు కొట్టాలంటే అండ్ కళ్ళు చెదిరే ఫీల్డింగ్ చేస్తాడు. లాస్ట్ ఇయర్ అయితే కొన్ని మంచి మంచి క్యాచ్‌లు పట్టిండు. సో చాలా ఆప్షన్స్ ఇస్తాడు ఈ యంగ్‌స్టర్ అయితే. నెక్స్ట్ అయితే ధోని అయితే ఖచ్చితంగా కొంచెం పైననే ఆడాలి. మరీ కింద ఆడితే వేస్టే. ఎందుకంటే ధోనికున్న పొటెన్షియల్‌కి, ధోనికున్న ఫినిషింగ్‌కి నెంబర్ 6 అనే రావాల్సిందే. ఎందుకంటే భారీ సిక్స్‌లు కొడతాడు. మంచి ఫినిషింగ్ చేస్తాడు. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కూడా ఈ ఏజ్‌లో కూడా చాలా బాగా చేస్తాడు. అండ్ వికెట్ కీపర్ అయితే ఉంటాడు ధోని ఖచ్చితంగా. ఒకవేళ ధోని లేని పక్షంలో సంజు శాంసన్ ఉంటాడు కానీ మాక్సిమం ధోనినే ఉంటాడు.
సో మంచి ఫినిషింగ్ ఉంది కాబట్టి ధోని ఎన్నో ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచిగా నెంబర్ 6 అనే రావాలి. నెక్స్ట్ అయితే ప్రశాంత్ వీర్ అయితే వీళ్ళు 14 crores కొన్నారు. ఆల్రౌండర్ ఖచ్చితంగా స్క్వాడ్లో ఉండే ఆల్రౌండరే. జడేజా లైక్ టు లైక్ అని చెప్పలేం కానీ అంటే గ్రూమ్ చేసుకోవాలి జడేజా లాగా ఈయనని కూడా. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఆర్థోడాక్స్ స్పిన్ చేస్తాడు. నెక్స్ట్ అయితే అంశుల్ కాంబోజ్ అయితే నెంబర్ 8 ఉంటాడు. సో వీళ్ళకి బ్యాటింగ్ డెప్త్ అయితే అంశుల్ కాంబోజ్ వరకు ఉండడం అంటే చాలా మంచిది, ఎందుకంటే అంశుల్ కాంబోజ్ కూడా భారీ సిక్స్లు కొట్టే ప్లేయరే. నెక్స్ట్ అయితే నథాన్ ఎలిస్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు. మంచి స్లోవర్ బాల్స్, వేరియేషన్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నెంబర్ 9 వరకు కూడా వీళ్ళకి బ్యాటింగ్ ఉందని చెప్పాలి. నెక్స్ట్ అయితే నూర్ అహ్మద్, వీళ్ళ లీడ్ స్పిన్నర్ అయితే నూర్ అహ్మదే. లాస్ట్ ఇయర్ చాలా విధ్వంసం చేసిండు. నెక్స్ట్ అయితే మ్యాట్ హెన్రీ అయితే వీళ్ళ లీడ్ పేసర్ అని చెప్పాలి. మీరు అనుకోవచ్చు ఖలీల్ అహ్మద్ వీళ్ళందరూ, కానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరు అయితే ఉండాలి. నథాన్ ఎలిస్ అండ్ మ్యాట్ హెన్రీ వీళ్ళిద్దరు అయితే స్క్వాడ్లో ఉంటేనే వీళ్ళ టీం బౌలింగ్ అనేది బలంగా అనిపిస్తుంది. అండ్ వీళ్ళకి ఇంకో ఎక్స్ట్రా బౌలర్ ఆప్షన్ ఉంటే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్గా ఖలీల్ అహ్మద్ని కానీ రాహుల్ చహర్, అంటే చెప్పకలాడేటప్పుడు రాహుల్ చహర్ని తీసుకోవచ్చు ఇంపాక్ట్ ప్లేయర్గా. లేదు వేరే పిచ్చెస్ ఆడుతున్నప్పుడు ఖలీల్ అహ్మద్ అవసరం ఉంటే ఖలీల్ అహ్మద్ తీసుకోవచ్చు. లేదు మాకు బౌలింగ్ ఆప్షన్ వద్దనుకుంటే ఉరుల్ పటేల్ లాంటి ప్లేయర్లను కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే వీళ్ళ మేజర్ స్ట్రెంగ్స్ చూద్దాం. మేజర్ స్ట్రెంగ్స్ సిఎస్కేకి అయితే ఇంక్రెడిబుల్ బ్యాటింగ్ డెప్త్, నెంబర్ 1 మేజర్ స్ట్రెంగ్త్. మీరు ఒకసారి ఆ బ్యాటింగ్ డెప్త్ చూస్తే నెంబర్ 9 వరకు కూడా బ్యాటింగ్ ఉంది. అండ్ శివం దూబే, డెవల్ బ్రావిస్, ధోని ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి చాలా బ్యాటింగ్ డెప్త్ ఉంది. సో అదొక ప్లస్ పాయింట్ అవుతుంది ఖచ్చితంగా. నెక్స్ట్ అయితే సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే డబుల్ వికెట్ కీపర్ అడ్వాంటేజ్. ధోని, సంజు లాంటి వికెట్ కీపర్స్ ఈ టీంలో ఉండడం వల్ల వాళ్ళిద్దరు కూడా ఎక్స్చేంజ్ కావచ్చు. వాళ్ళ స్ట్రాటజీస్ని కూడా ఇద్దరు కూడా చాలా మంచి క్యాప్టెన్స్, చాలా మంచి ప్లేయర్స్ కాబట్టి ఇద్దరు ఉండడం వల్ల ఈ టీంకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే స్పిన్ వెరైటీ మీరు చూస్తే నూర్ అహ్మద్, అఖిల్ హుసేన్ అండ్ రాహుల్ చహర్ అండ్ శ్రేయస్ గోపాల్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్లు అవుతున్నారు. ఖచ్చితంగా ఇది అంటే ప్రతి ఒక్కరిది కూడా వేరే వెరైటీ. ఒకరు నూర్ అహ్మద్ ఒక రకమైన స్పిన్నర్, అఖిల్ హుసేన్ ఇంకో ఆఫ్ స్పిన్, అండ్ రాహుల్ చహర్ కూడా ఒక ఇండియన్ ఆఫ్ స్పిన్ ఆప్షన్ ఇస్తాడు. శ్రేయస్ గోపాల్ అయితే మొత్తం లెగ్ స్పిన్. సో ఒక వెరైటీ అయితే ఉంది వీళ్ళ స్పిన్లో. సో ఇవి సిఎస్కే అడ్వాంటేజెస్ అయితే. నెక్స్ట్ అయితే సిఎస్కే వీక్నెస్ చూద్దాం. వీక్నెస్లో అయితే డెత్ ఓవర్ కన్సర్న్స్. లాస్ట్ ఇయర్ వరకు వీళ్ళకు పతిరానా ఉండడం వల్ల కొద్దిగా చాలా బెనిఫిట్ అయింది. ఆ 12th ఓవర్ తర్వాత వచ్చి మంచి స్పెల్ వేసి మంచి వికెట్లు తీసి 200, 250 పోయే స్కోర్లను కూడా 180 ఆపిన సందర్భాలు చాలా ఉన్నాయి పతిరానా అయితే. కానీ వీళ్ళు పతిరానాను వదిలేయడం వల్ల వీళ్ళకి ఈసారి ఆ డెత్ ఓవర్ కన్సర్న్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. నథాన్ ఎలిస్ మరియు మ్యాట్ హెన్రీ అండ్ అంశుల్ కాంబోజ్ లాంటి వాళ్ళు ఈ డెత్ ఓవర్స్ని ఎట్లా వేస్తారో చూడాలి. సో ఖచ్చితంగా అదొకటి వీక్నెస్గానే అనిపిస్తుంది, వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారో చూడాలి. నెక్స్ట్ అయితే ఫినిషర్ రోల్ ధోని ఒక్కడే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ధోనికి తోడు జడేజా కూడా ఉంటుండే. ఇప్పుడు ఒక యంగ్స్టర్ ప్రశాంత్ వీర్ అన్నట్టు ఆయన ఉన్నాడు. సో ఎంతవరకు ఆ యంగ్స్టర్ ధోనికి బాగా హెల్ప్ అవుతాడనే చూడాలి. ఎందుకంటే జడేజా ఉన్నప్పుడు జడేజా మ్యాక్సిమం ఆ ఫినిషింగ్ బాధ్యతలు అనేది తీసుకుంటుండే ధోనితో పాటు. సో ఇదొక వీక్నెస్గా అనిపిస్తుంది. యంగ్స్టర్ పర్ఫామ్ చేస్తే మాత్రం అదొక వీక్నెస్ అయితే కాదు. నెక్స్ట్ అయితే సిఎస్కే ఎక్స్ ఫ్యాక్టర్స్ అయితే చూద్దాం. సిఎస్కే ఎక్స్ ఫ్యాక్టర్స్ అయితే పక్కా ఈ ముగ్గురు అయితే ఉంటారు. ఆయుష్ మాట్రే యంగ్స్టర్ 18 years. ఈ యంగ్స్టర్ పర్ఫామ్ చేస్తే మాత్రం సిఎస్కే 100% ఓపెనింగ్ మాత్రం హిట్ అయిపోతాయి. ఎందుకంటే సంజు శాంసన్ ఆల్రెడీ హిట్టే, ఇతను కూడా హిట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సిఎస్కేకి, చాలా ఎక్స్ ఫ్యాక్టర్ అయిపోతాడు. నెక్స్ట్ అయితే డెవల్ బ్రావిస్ ఆ మిడిల్ ఓవర్స్లో స్పిన్ కానీ మంచి బౌలర్లను కొట్టడంలో కానీ డెవల్ బ్రావిస్ అయితే 100% సిఎస్కే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడు. డెవల్ బ్రావిస్ కూడా ఒక మంచి 400, 500 రన్ సీజన్ పడ్డా అంటే చాలా బాగుంటుంది. అది ఖచ్చితంగా ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయరే. నెక్స్ట్ అయితే నూర్ అహ్మద్ లాస్ట్ ఇయర్ 20 వికెట్ల పైన తీసిండు. ఈ ఇయర్ కూడా అలాంటి బౌలింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అవతల బ్యాట్స్మెన్ కళ్ళు తిరగాలి, అలాంటి బౌలింగ్ వేస్తాడు. సో నూర్ అహ్మద్ కూడా ఎక్స్ ఫ్యాక్టర్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంత టీం బాగాలేకపోయినా ఒక్కడే పర్ఫామ్ చేసిండు. ఈసారి టీం బాగుంది కాబట్టి పర్ఫామ్ చేస్తే మాత్రం ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అవుతాడు. సో నేను ఇచ్చిన స్ట్రాటజీస్ మీకు నచ్చినాయా, స్ట్రెంగ్స్ అవన్నీ నచ్చినాయా? ఒకవేళ మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, మీ 11 కూడా కమెంట్ చేయండి. బీసీటీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.